ఇదిగో నిన్ను పోకిరిపీలుగా నా పంచం చేరి చెడదేరి కురిపెట్టిపోయావు. ఆటే పేలేవా బుర్ర బద్దలు పెట్టేస్తా ఒట్టకొలం ఉంటా కొడుకుగా నీవు ఎడ్డావా? నీకు నేను భయపడతానుకున్నావా ఏమిటి? సంతలో సామాన్లు కొనిపెడతానని 20 రూపాయలు తీసుకెళ్లి సాన్యానికి ఇస్తావా? నీ బతుకు సానెందుకురా? తానేనమాట పరమవత్వం వార్తలని వెధవాడు చెప్పుంటాడు. ఏమి నీ నిజాయితీ తెలుస్తుందలే ఉండు. ఆ వెంకుమంతు గారి కోడలకి ఉత్తరం రాసినందుకు సమయం కనిపెట్టి నీకు బాగా దేహం చేస్తాను. నీ ఇంట్లో ఒక్క నిమిషం ఉండను. నీ డబ్బు అనా పైసలతో తీసుకుని తానక బారా. శాస్త్రి గారు, కరెక్ట్ శాస్త్రి గారు, దండాలండి. ఈ శిశురాల మీద బొత్తిగా సీతగన్ను వేశారే? ఏం చేయను మధురవాణి, ఈ మధ్య కొత్తాగ్రహారం నుంచి విశాఖపట్నం మకాం ఎత్తేసాను. అందుచేత తరచుగా విజయనగరం రావడానికి వీలు కలగటం లేదు. నాకు మనసు బాగోలేక ఎవరైనా మకాం ఎత్తేద్దామని చూస్తున్నాను. మహేశం, మన శకుంతల నాటకంలో ప్రియంవద వేషం ఎంత బాగా నటించావు. నేనే గుర్తుపట్టలేక ఎవరా ఈ ఆడపిల్లని భ్రమపడ్డాను. నా గొప్ప ఉంది, గురువు గారు ఎలా చెప్తే అలా చేశాను. నిల్చునే మాట్లాడుతున్నారు, లోపలి తెచ్చేయండి. కొంచెం తొందర పని మీద కృష్ణారాయపురం అగ్రహారం మా చెల్లెలు గారింటికి వెళ్తున్నాను. అవకాశంగా మరొకసారి వస్తానులే. మీ దయ. వస్తా. అలాగే. రామచంద్రపుర అగ్రహారం. ప్రియమైన మధురానికి రామపంతులు అనేక ఆశీర్వచనములు. ఇక్కడ కొన్ని రాసకార్యాలు ఉండి వెంటనే రాలేకపోయాను. 2-3 నాళ్లలో అక్కడ నీ రుణాలు పణాలు తీర్చడానికి సొమ్ము తీసుకుని వస్తున్నాను. అంతా సిద్ధం చేసినాను. మరేమీ విశేషాలు లేవు. మధురానికి మధురమైన రామపంతులు. గిరీశం గారు, ఎవరమ్మా ఇంట్లో? దెయ్యం వదిలే దెబ్బల మంట వదలేదంటూ వాడు వదిలే వీళ్ళు వదలలేదు. గిరీశం లేడు. సాయంత్రం రమ్మని మా బంట్రోతో చెప్పాట. ఇంట్లో ఉన్నాడు కాబోలు పిలువమ్మా. చాలే, ఆ విధం దాచే అనుకున్నావా? నా ఇంట్లో ఉంటాను వాడేవాడు. నా ఇంటి మీద పడి అలర్ట్ చేయడానికి నువ్వెవరు? ముందు నడు అవతలకి. బాగుందమ్మా బాగుంది. ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని వాడేవాడని అడుగుతావే. బాకీ ఉన్నప్పుడు అడగడం మానేస్తారా? ఫోటోలు తీయించుకుని ఎన్నాళ్ళయింది? వాడందానికి ఫోటో క్రాప్ ఒకటా? ఇదిగో చూడమ్మా, తాని తాను కలిసి తీయించుకున్నాడు. ఇదేవాడు సాని? గుడి వీధి మధురవాణి. అక్కడే ఏడుస్తుంటాడు. నాచన్నాడు వ్యధవ నాచి. ఇలా అగ్గి పొరల మగాడికైనా ఆడదానికైనా నీతుండాలి. తాకుద్దంటే చెవులు పెట్టరు కదా. నిన్ను ఉంచుకోవడానికంతా నిశ్చయమై నేడో రేపో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవ తీసుకుపోవడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో కోన్కిస్కాయ గాడి ఆడాలో ఉన్నానండి అంటూ పాతివృక్షం నటిస్తావేంటి? వేస్ట్ అనగానే అంత చులక నా పంతులు గారు. సానిదానికి మాత్రం నీతుండొద్దా? మా వీరేశం పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపైన మీతో మీది నాతో నాదేని తెగదెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలని ఎంచండి. పంతులు వాడి బతుక్కి. అయితే అతగాడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? మీరు సెలవిచ్చిన 200 రూపాయలు ఇలా ఇప్పిస్తే తక్షణం తెగదెంపులు చేసుకుంటాను. అయితే ఇందా మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషిని ఏమన్నా మనం? అపరాధం లెక్క పెట్టి చూసుకో. ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే నేను మీతో రాను. ఇంత రసకులై ఉండి నా మనసు కనిపెట్టజాలన్నారు కారు కదా. నేను డబ్బుగా కూర్చో మనిషిని కాను. మీ నోట్లు మీ వద్దనే ఉంచుకోండి. వద్దు 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 వద్దు. నీ మనసు కనుక్కుందామని అన్నమాట కానీ మరొకటి కాదు. కానీ గిరీశం గుంట వధం మీరెవరో మాకు గొప్పవాడు అనుకుంటున్నావేమిటి? మా ఊళ్ళో ఉన్న లుబ్ధావడాన్ని పింతలి కొడు కాదు వీడు. వీని గిర్రాడు గిర్రాయి ఒరే గిరిగా అని పిలిచేవాడు. ఈ మాటలు ఆయన అడుగుతున్నా?
కావలిస్తే నేను చెప్పాను కూడా చెప్పు. అయినా ఆయన్ని నా ఎదుట తోలనాడితే తలుపు తీసే ఉంది, విజయం చెయ్యండి. అదిగో కిరీటం పంతులు గారే వస్తున్నారు. ఆ చెప్పే మాట ఏదో వారితోటి చెప్పండి. వేళాకోళం ఆడుతున్నావు. హలో మై డియర్. వేళ కాని వేళ వచ్చాడు. కాబోలు వెల్ మై డియర్ ఎంప్రెస్. ముట్టబోకండి. అదేమిటి ఆ వికారం? ఆఖరి వికారం. మైల పడితే స్నానం చేసి వేగిరంద్రా. ఇప్పుడేం తొందర, తలంటుకుంటానులేండి. ఏమి గీతైనా మంచిదాయింది. అర్థమని ముట్టుకొని ఇవ్వకుండా తెచ్చేసింది. మైలా గీలా మా ఇంగ్లీష్ వాళ్ళకి లక్ష్యం లేదు. ఇలారా. ఆగండి ఆగండి, అక్కడనే ఆగండి. మీరు కిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పుగా విన్నాను. ఒకరు చెప్పగా విన్నావు. ఎవడా చెప్పింది? ఎవడికి ఇక్కడ రావటానికి మగ్దూరుంది? ఇలాంటి సాడి కోరు కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండె ఉంది? మగాడే చెప్పాలా? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? ఓటుకోళ్ళ ముందే చెప్పింది కాబోలు. ఆడదాని నోరెట్టుకు బతకమనే దేవుడు రాశాడు. అయినా పొరువైన ఆడదాని ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగవాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు మాత్రం ఎందుకు రాకూడదు? తర్వాత కోపడదు గాని కూర్చోండి. అదిగో అగ్గి పెట్టే. ముట్టుకోవడానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించడానికైనా పెట్టుకుంటాను కానా. ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను, కానీ ఉత్సాహభంగం చేశావు. ఏమిటా ఉత్సాహం? ఇదిగో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదర్ దాలత్ బావుర్ అలీ ఖాన్ ఇస్ఫహాన్ జగ్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయల జీతం మీద మోషాయి ఉద్యోగం ఇప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్లో ఉండడం అన్నమాట. పోతాను. నాతో హైదరాబాద్ వస్తావా? నేనెందుకు? ఫోటో పెళ్ళమ్మని తీసుకెళ్ళండి. నాన్ సెన్స్. ఏమిటి కొత్త మాటలు? ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవరు చెబుతున్నాడో కనుక్కోవాలనుకున్నావా? సప్త సముద్రాలు దాటినా వాడి తలకుచ్చుకొని పిస్తోలుతో ఒళ్ళంతా తూట్లు పడినట్టు ధామ్ ధామ్ అని కొట్టకపోయినట్లయినా నా పేరు గిరీశమే, నినద భీషణ శంఖము దేవదత్తమే. ఖబర్దార్, నీతో ఎవడి మాటలు తెలుస్తున్నాడో చెప్పు. రామ రామ రామ, ఒకరు చెప్పేదేమిటి? లోకం అంతా కోడే చూస్తుంటేను. తలుపు తలుపు. తీయదు తీయదు, బెర్రిమండ మనుషులు కరుస్తుంది. తలుపు తీసే ఉన్నట్టుంది. ఆహా, సరస్సుని దాచిందోయ్. ఇదేమిటో మంచి మనిషి అనుకుంటే దీంతో ఎవరన్నా మీరు మహానుభావులు? రామరా, ఈ మాత్రానికి మంచం కింద దాగోలా మహానుభావ. నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని 20 మందిని కన్యాదానం చేసి బాబు దీన్ని ఉంచుకున్నావు. ఏమిటో మాట వినపట్టం లేదు. తీసుంటారండి. అన్నా, ఈయన్నడు నమ్మకండి. ఇలా 20 మందిని దాచగల శక్తి ఉంది దీనికి. ఎంతో వందలతో తింటురా బాబు. నువ్వులు ఏమైనా జాగ్రత్త చేశారా? నువ్వులు అంటే ఆ వ్యధ ఉంటే నాకేం కావాలి, వండుకుంటే నాకేం కావాలి. వాడిని నీకు ఇచ్చిన 20 రూపాయలు ఇలా ఇచ్చే. ఎవరికి ఇచ్చావో వాడిని అడగమ్మా. వేధ కనపడితే సిగపాయలు తీసి చీపురు కట్టుగా మొత్తుదురు. ఎక్కడ దాచా ఏమిటి? నాకు దాచడం కర్మమే. నేను మగనాన్ని గాను వేధవమ్మండని కాను. నా ఇంటికి వచ్చేవాడు మహారాజులాగా పబ్లిక్ గా వస్తాడు. మంచం కింద ఆగాడేమో. నీ పరువు నన్నెందుకు కొట్టావే? నీ సంతు మగుడిని కొట్టుకోక. అందుక నన్ను ముందుకు తోచి తాను వెనక దాగున్నాడు. వాడు ఉన్నాడు. రాకుక్క పైకి రా. బెర్రప్ప మంచం కిందకి రా. నీ బెర్రెదులు కొడతాను. అప్పనట్రా వేధవా.
సత్యంగా మధురవాణి మధురవాణి ఏమిటి బేహద్ది కనిష్ఠేమో కబురు అనిపిస్తూ కనిష్ఠేమో కబురు అనిపిస్తూ ఎందుకు పబ్లిక్ నాలరి మాట్లాడి కూరుకోండి దొంగ దెబ్బ కుట్టిన వాడు